హలో! హాయ్! నమస్తే. ఈరోజు నా స్టైల్‌లో గోంగూర పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ముందుగా కడాయి పెట్టేసుకొని అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్‌లోనే ఒక స్పూన్ ఆవాలు, అలాగే మెంతులు, ఎండుమిర్చి వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసేసుకున్నా అందులో. పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు నేను ఎండుమిర్చి అవి మిక్సీ వేసేసుకున్నాను. ఈలోపు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయినాయి. అందులో గోంగూర మిక్స్ చేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చిక్కటి చింతపండు రసం వేసేసుకుంటే చాలా బావుంటది టేస్ట్ గూడా. వేసిన చింతపండు రసం గోంగూరలో బాగా మిక్స్ అవ్వాలి. నేను సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తాననమాట. గోంగూర ఇంకా రెడీ అయిపోయింది. ఇక్కడ నేను కడాయిలోన ఒక 2 స్పూన్స్ ఆయిలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఆనియన్స్ గూడా ఫ్రై చేసేసుకున్నా తాలింపు కోసం. అలాగే మిక్సీ పట్టుకున్న గోంగూర, అలాగే ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది గదా! అది గూడా ఇందులో మిక్స్ చేసేస్తే గోంగూర చట్నీ రెడీ.